ప్రకాశం జిల్లాలో మౌంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. సంతనూతలపాడు చెరువు అలుగు పారుతోంది. కర్నూలు రోడ్డు మీదకు భారీగా వరద నీరు రావడంతో ఒంగోలు చీమకుర్తి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్డుకు రెండు వైపులా తాళ్లు కట్టి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మౌంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుల పైనుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లు కూడా బ్లాక్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే సంతనూతలపాడు చెరువుకు సంబంధించి అలుగు పైనుంచి నీరు భారీగా పారుతున్న నేపథ్యంలో ఏదైతే ఒంగోలు నుంచి ఇటు కర్నూలు రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే రాత్రి నుంచి పెద్ద ఎత్తున నీరు ఇటు చేరుతున్న నేపథ్యంలో ఉదయం వరకు పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అంటే పోలీసులు ప్రత్యేకంగా తాళ్లను కట్టి వాళ్ళు పహారా ఉంటూ కొన్ని వాహనాలను మాత్రమే అవతలకు వెళ్లేందుకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా అంటే రోడ్డు పైన ఉధృతి ప్రవాహం కొంత తగ్గిన నేపథ్యంలో అటు ద్విచక్ర వాహనాలు కూడా ఇప్పుడే అటు అంటే చీమకుర్తి వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్లేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు సైతం కొట్టుకు వెళ్లకుండా పోలీసులు అటు తాళ్లను ఏర్పాటు చేసి అటు సివిలియన్స్ సహాయంతో ఆ రక్షణగా నిలబడి వాళ్ళని పంపిస్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు ఏదైతే ఈ సంతనూతలపాడుకు సంబంధించి చెరువు అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుందో దీని దాటికి దాదాపు బాతులు 20 లక్షల రూపాయలకు పైగా వాల్యూ ఉన్న బాతులు కూడా కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చెరువుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడకు మౌంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుల పైనుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లు కూడా బ్లాక్ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే సంతనూతలపాడు చెరువుకు సంబంధించి అలుగు పైనుంచి నీరు భారీగా పారుతున్న నేపథ్యంలో ఏదైతే ఒంగోలు నుంచి ఇటు కర్నూలు రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే రాత్రి నుంచి పెద్ద ఎత్తున నీరు ఇటు చేరుతున్న నేపథ్యంలో ఉదయం వరకు పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అంటే పోలీసులు ప్రత్యేకంగా తాళ్లను కట్టి వాళ్ళు పహారా ఉంటూ కొన్ని వాహనాలను మాత్రమే అవతలకు వెళ్లేందుకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా అంటే రోడ్డు పైన ఉధృతి ప్రవాహం కొంత తగ్గిన నేపథ్యంలో అటు ద్విచక్ర వాహనాలు కూడా ఇప్పుడే అటు అంటే చీమకుర్తి వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్లేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు సైతం కొట్టుకు వెళ్లకుండా పోలీసులు అటు తాళ్లను ఏర్పాటు చేసి అటు సివిలియన్స్ సహాయంతో ఆ రక్షణగా నిలబడి వాళ్ళని పంపిస్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు ఏదైతే ఈ సంతనూతలపాడుకు సంబంధించి చెరువు అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుందో దీని దాటికి దాదాపు బాతులు 20 లక్షల రూపాయలకు పైగా వాల్యూ ఉన్న బాతులు కూడా కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చెరువుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పి స్థానికులతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ చెరువుకు ఇక్కడ నీళ్లు రాలేదని మాత్రం చెప్తున్నారు. మొదటిసారి ఇలాంటి ప్రవాహాన్ని ఈ సంతనూతలపాడు చెరువుకు తాము చూస్తున్నట్టు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చీమకుర్తి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కూడా కొంతవరకు డౌన్ ఫ్లో అయ్యి ఇటువైపు ఈ చెరువు వైపుకు వస్తున్నాయని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే ఇప్పుడు చెరువు అలుగు పైనుంచి ఈ వర్షపు నీరు పారుతున్న దృశ్యాన్ని మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే మనకి విజువల్లో కనపడుతున్నట్టుగా చెరువు కట్ట పై భాగంలో ఉండే అలుగిది. దీని వైపు నుంచి ఓవర్ఫ్లో అయిన నీళ్లు క్రమేపీ కిందకు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఫ్లో మాత్రం నిన్నటి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు పూర్తిగా ఈ ప్రాంతంలో ఉదయం వరకు కూడా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. వర్షం
తగ్గుముఖం పట్టడంతో కొంత మేర ఉపశమనం లభించినప్పటికీ ఈ ఫ్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనకు విజువల్లో కనిపిస్తున్నట్టుగా ఏదైతే ఈ గంగాపార్వతి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంతో పాటు సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ కూడా పెద్ద ఎత్తున ఈ నీళ్లు చేరిన నేపథ్యంలో ఇక్కడ రోడ్లు కూడా బ్లాక్ అయిన పరిస్థితి అయితే ఉంది. కొంతవరకు ఈ ఓవర్ఫ్లో తగ్గడంతో ప్రస్తుతం వాహనాలకు మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఇదే ఫ్లో కొనసాగుతుందని మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద మోందా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాని అతలాకుతలం చేసిందని మాత్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది సంతనూతలపాడులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సురేష్ ఎన్టీవీ.